ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మైండ్ వీడియోస్. ఇప్పుడు నేను ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. అదేంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది టైలరింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలో అర్థం కాదు. ఇది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది ఇస్తాడు. ఈ క్లాత్ ని ఎలా కుట్టాలి, ఎలా రివర్స్ చేయాలి, ఎలా ఈ విధంగా సింపుల్ గా నైస్ గా రావాలి అని ఆలోచిస్తారో అర్థం కాదు. అది నేను ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో ఇప్పుడు నేను చెప్తానండి. అందరూ కూడా ఇది చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తానో చూడండి. ఉంది కదండి, హ్యాండ్ బిట్ మనకి హ్యాండ్స్ కి ఏదైతే డిజైన్ ఇచ్చాడో ఆ హ్యాండ్ ఒరిజినల్ పీస్ ఇది. దీనిపైన మనం లైనింగ్ పీస్ అనేది ఇలా పెట్టుకోవాలండి. ఇలా రివర్స్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ వర్క్ కి కొంచెం ఈ కిందకి ఈ పూసలకి కొంచెం ఈ కిందకి మనం కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఒక కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఈ కిందకైతే ఒక కుట్టు వేసుకుందాం. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ పీస్ అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని దీన్ని ఈ విధంగా మనం ఇలా అనుకొని ఇప్పుడు ఈ వర్క్ ఉంది కదండి, వర్క్ ఉన్న దగ్గర నుంచి ఇలా క్లాత్ ని రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అటు ఇటు కూడా ఇలా సర్దుకొని ఇప్పుడు మనం ఇది లైనింగ్ క్లాత్ అండి, ఇది మనకి ఒరిజినల్ క్లాత్. దీనికి కొంచెం మనం దూరంగా వేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా నార్మల్ మిషన్ పైన నార్మల్ రెండు పాదాలు కలిసి ఉన్న పాదంతో మనం ఈ డిజైన్ని చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అది ఎలాగో చూడండి. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ అయితే వెయ్యాలి. ఈ పెద్ద బీడ్స్ కి ఈ స్టోన్స్ కి మధ్య నుంచి మనకు కుట్టొచ్చేటట్టు ఈ పాదంతో కుడదాము. ఒకసారి చూడండి, అది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఈ స్టోన్స్ కి బీడ్స్ కి మధ్యలో పాదాన్ని ఇలా మోపి మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ మనం నార్మల్గా అయితే 3లో పెట్టుకొని కుడతాం కదా. ఈ స్టిచ్కి వచ్చేసరికి మనం 4లో పెట్టుకోవాలి. 4లో పెట్టుకుంటే కొంచెం లాంగ్గా దూరంగా వస్తుంది, కుట్టు స్లోగా జరుగుతుంది. కాబట్టి ఈ 4లో పెట్టుకొని ఈ స్టిచ్ అయితే వేసుకుందాం. ఇలా మెల్లగా కుట్టు వేసుకుంటూ మెల్లగా ముందుకి జరుపుకోవాలండి. ఇలా ముందుకి బీడ్స్ పై పడకుండా చూసుకుంటూ ఈ రెండు పాదాలు కలుసున్న పాదంతోనే రెండు వైపు సింగిల్ కాకుండా డబల్ పాదంతోనే మనం ఈ స్టిచ్ని అయితే చాలా ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేయండి. చాలా సింపుల్గా మీరు కూడా అందరూ మగ్గం వర్క్ బ్లౌజులు అయితే కుట్టేయచ్చు. ఈ విధంగా మనం లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలండి. లాస్ట్ వరకు స్టిచ్ వేసుకొని ఇలా మెల్లగా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ చేసి చూడండి. ఇక్కడ మనకు ఒక స్టిచ్ పడినట్టే
మనం ఎక్కడ కూడా ఏది కూడా డ్యామేజ్ అవ్వదు, ఏ స్టోన్ కూడా ఏ బీట్ కూడా మనకి డ్యామేజ్ అస్సలు అవ్వదు. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఈ వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో మనకి దీని ప్రకారంగా మనం ఇది ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకున్నాం. ఈ చుట్టూ కూడా స్టిచ్ వేసేసాను, ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేస్తాను. ఈ విధంగా అసలు ఎక్కడ కూడా మనకి ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా హ్యాండ్ పీస్ అయితే మనం జాయింట్ చేసుకున్నాం. ఇది లైనింగ్ పీస్ అండి, రివర్స్ చేసి కుట్టాం కదా, చూడండి చాలా నీట్గా వచ్చింది, కరెక్ట్గా. ఇటు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారా? ఈ విధంగా కుట్టుకొని కానీ మనం జాయింట్ చేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.